జనవరి 2020 మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. చూస్తుండగానే మా పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. 5th యానివర్సరీ సందర్భంగా మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకున్నామండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సానియా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ఛానల్, మా సత్యనారాయణ వ్రతం. సో ఇది నా వెరీ ఫస్ట్ వ్లాగ్. వ్రతంకి మేము మా చుట్టాలని అందరినీ పిలిచాము. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నట్టు మా చుట్టాలందరూ వ్రతంకి వచ్చారు. సో పూజా కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు దీపం అన్నీ వెలిగిస్తున్నాం. పూజ స్టార్ట్ అవ్వబోతోంది. ఇక్కడ మేము ఒక్కొక్కరు సత్యనారాయణ వ్రతం చేసే విధానం మీరు చూస్తే, నేను ఒక్క పువ్వులు అన్నీ కలిపి మా వారికి ఇస్తుంటే, మా వారు మా తోటి కోడలు మా బావగారికి అందిస్తున్నారు. మేము ఈ వ్రతంలో ఇప్పుడు కూర్చొని చేయించుకున్నామండి వ్రతం. ఇదిగోండి మనందరి చాలామంది ఫేవరెట్ అయిన సత్యనారాయణ ప్రసాదం మేము ఇంట్లోనే తయారు చేసాము. మా వదినలు, మా అత్తగారు, మా పెద్దమ్మలు అందరూ కలిసి ప్రసాదం రెడీ చేశారు. చాలా 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 బాగా వచ్చింది స్వామివారి ప్రసాదం. మేము ముందు పూజ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము, కానీ స్పేస్, చుట్టాలు అందరూ కూర్చొని పూజని అందరూ బాగా చూడాలి అంత ఇంట్లో అంత కన్వీనియంట్గా అవ్వదు కదా. సో అందుకని మేము కింద గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్లో ఈ పూజ మొత్తం చేయించుకున్నాం. అసలు వడ్డీ కలిపి అలాగా షావుకారు గారికి 6 నెలల్లో రెట్టింపు డబ్బులు అయ్యాయి. పొంగిపోడే అబ్బబ్బబ్బ హరుడు రాజుగారి కలసాల్లో పెట్టారు కానీ రెట్టింపు దాని వచ్చిందయ్యా అని పొంగిపోతూ. మా వారు చూసారుగా, చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు కథని. మొత్తం సత్యనారాయణ వ్రతంలో కథలన్నీ పంతులు గారు చాలా చాతుర్యంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చక్కగా చెప్పారు. చూస్తున్నారు కదా, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ అందరూ బాగా నవ్వుకుంటున్నారు. భగవంతుని కొంచుకునే మా భాగ్యం లేదా మేమే వ్రతం చేస్తాం, ఎంత సంపాదిస్తే అందులో పావలా వేళ ముడుపు పట్టుకుంటాం, ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి తల్లి కూతురు సంపాదించిన పావలా వేళ ముడుపు కట్టడం ప్రారంభించారు. స్వామి చూశారు, అది ఎంత కష్టాల్లో ఈ ఆడవాళ్ళిద్దరూ నా పని చేయాలనుకుంటున్నారు, వీళ్ళ కష్టాలు తొలగించాలని అదే రోజు రాత్రి చంద్రగిరి మహారాజు గారిలో కనిపించి, ఓ మహారాజా, నువ్వు బంధించిన షావుకారులు తొలగించిన దొంగలు కాదు, నా మాయా ప్రభావంతో వాళ్ళని దొంగలు చేసి నీ చెరసాల్లో వేయించారు. ఎందుకు వేయించాను? వాళ్ళు ఇదిగోండి మా ఇంటికి వచ్చిన చుట్టాలందరూ, మా తోటికోళ్ళ వాళ్ళ వైపు, మా వైపు, మా అక్క, చెల్లి, పెద్దమ్మలు అందరూ వచ్చారు. మా అమ్మ. నేను ఈ వ్రతంకి కట్టుకున్న పట్టు చీర నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది నేను బెంగళూరులో తీసుకున్నాను. దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. ఇంకిప్పుడు వ్రతంలో భాగంగా బట్టలు పెట్టడం అవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా తోటికోళ్ళ వాళ్ళ అమ్మ, నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ బట్టలు పెట్టారు. తర్వాత మా అమ్మ, నాన్న నాకు బట్టలు పెట్టారు. సో ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకున్నా సరే ఆ దంపతుల పేరెంట్స్, అమ్మ నాన్న బట్టలు పెట్టడం అదంతా మనకి ఎప్పటి నుండో ఆచారంగా వస్తుంది. సో దాని ప్రకారంగానే వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న మాకు వ్రతం సందర్భంగా బట్టలు పెట్టారనమాట. వ్రతం అంతా అయిపోయాక
లాస్ట్కి ఇక్కడ మా ఇద్దరు దంపతులు హారతి ఇచ్చేస్తున్నాం ఇంకా ఫైనల్గా. సో పూజా కార్యక్రమం మొత్తం చాలా బాగా జరిగిందండి. అంతా అయిపోయాక ఇదిగో మన పండితులకి దక్షిణం అవన్నీ ఇచ్చుకుంటాం కదా. సో అంతా అయిపోయాక మేము వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, వచ్చిన పండితుల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన దక్షిణ అవన్నీ ఇస్తున్నాం. ఇక్కడ మా అమ్మాయి మేము అందరూ ఆశీర్వచనం తీసుకుంటున్నాం. మీరు చూస్తే ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప కూడా అందరూ వచ్చారు. సో తను కూడా ఆశీర్వచనం తీసుకుంటుంది పండితుల దగ్గర. లిటిల్ లేట్ టు ద పార్టీ అంటారు కదా, అలాగా మా బావగారు లేట్గా వచ్చారు. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు. సో మా అక్క వాళ్ళ హస్బెండ్ బావగారు అంటే. సో పూజ అయిన కొంతసేపటికి ఆఫీస్ నుండి వచ్చారనమాట. సో అందరూ ఇక్కడ బిజీగా మాట్లాడేసుకుంటున్నారు మీరు చూస్తున్నట్టు. సో ఏ పూజ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా భోజనాలు లేకుండా కంప్లీట్ అవ్వదు కదా. సో పూజ అంతా అయిపోయాక మధ్యాహ్నం నెక్స్ట్ భోజనాల్లోకి వెళ్ళాము అందరం. మీరు ఇక్కడ చూస్తున్నట్టు అందరూ భోజనాలు స్టార్ట్ చేశారు. అందరూ పూజ అంతా బాగా చూసి వెళ్ళారు. వీ రియల్లీ ఫీల్ బ్లెస్డ్ సీరియస్గా. ఎందుకంటే ఇలాంటి పూజలు ఇవి చేసుకుంటే లైఫ్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా అందరినీ కలిసి ఇలా వ్రతములు పూజలు చేసుకుంటే లైఫ్లో కూడా అంతా మంచి జరుగుతుంది అని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను.